Hi everyone, so welcome to my channel. So one more episode on market outlook of this week. So ee roju markets aithe almost 14 sessions nunchi markets chaala positive gaane close ayyandi. So but last 2 sessions nunchi especially ee roju Friday roju aithe markets chaala varaku correct ayyayi. 250 points nifty correct ayindi. 25,000 break ayi 24,900 దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ 24,800 అనేది చాలా మంచి సపోర్ట్. అలానే 24,850 దగ్గర నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకుంటుందని అనుకుందామండి. అండ్ 25,000 ఈజ్ గుడ్ లెవెల్ అండ్ అది కూడా బ్రేక్ అయింది. అండ్ నౌ వీఆర్ వెయిటింగ్ అండ్ 24,800 దగ్గర నుంచి అయితే సపోర్ట్ ఉంటుందని. అండ్ రెసిస్టెన్స్ అయితే మనకి 25,300 25,500 దగ్గర నుంచి రెసిస్టెన్స్ అయితే కనపడుతుందండి. సో మార్కెట్స్ హ్యావ్ బీన్ స్టక్ ఇన్ దిస్ కన్సాలిడేషన్ అవుతుంది, ప్రాఫిట్ బుకింగ్ అవుతుందని మనకి తెలుస్తుందండి. బట్ ఇంకా మనం బిగ్గెస్ట్ న్యూస్ ఏంటంటే యూఎస్ నుంచి వచ్చిన జాబ్ డేటా అనేది చాలా నెగిటివ్ అనేది వచ్చిందండి. అక్కడ లే ఆఫ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. అంటే 27,000 జాబ్స్ లే ఆఫ్ అయ్యాయి. ఎస్పెషల్లీ ఐటీ ఇండస్ట్రీ నుంచి కంపెనీస్ లైక్ మనకి సిస్కో కానీ ఐబిఎం ఇలాంటి ఐటీ కంపెనీస్లో చాలా వరకు లే ఆఫ్స్ అనేవి మనకి కనిపిస్తున్నాయండి. అండ్ జాబ్ డేటా కూడా అంటే కొత్త హైరింగ్స్ అనేవి చాలా వరకు తగ్గిపోయాయి. సో ఈ జాబ్ డేటా నెగిటివ్గా ఉండడం అనేది మన గ్లోబల్గా కూడా యూఎస్లో అది స్లో డౌన్కి ఇండికేటర్గా చెప్తున్నారండి. సో యూఎస్లో ఎకానమీ స్లో డౌన్ అవుతుంది, చైనాలో కూడా ఎకానమీ స్లో డౌన్ అవుతుంది. సో ఆ ఇంపాక్ట్ అంతా కూడా మనకి కూడా అక్కడ యూఎస్ మార్కెట్స్ అండ్ అదర్ ఏషియన్ మార్కెట్స్ కూడా అలానే ఫ్లాట్గా ఉన్నాయి. సో మన మార్కెట్స్ అయితే నెగిటివ్గానే మనకి కనిపిస్తున్నాయి. సో దిస్ ఈజ్ ఫస్ట్ ఇంపాక్ట్, దట్ ఈజ్ యూఎస్ జాబ్ డేటా ఈజ్ గెట్టింగ్ నెగిటివ్ ఆన్ ద మార్కెట్స్ రైట్ నౌ అని చెప్పొచ్చు. సో ఇది కాకుండా మనకి ఇంకొక నెగిటివ్ న్యూస్ అయితే ఉందండి. దట్ ఈజ్ సెబీ రెగ్యులేటర్ అయిన మాధవి బురి పుచ్ మీద చాలా ఎలిగేషన్స్, అంటే మనం ఒక 1 month నుంచి చూస్తున్నామండి. సో ఒకవైపు హిండర్బర్గ్ ఫస్ట్ టైం తన మీద ఎలిగేషన్స్ అనేవి వచ్చినప్పుడు దిస్ ఈజ్ హ్యాస్ కమ్ ఇన్ టు ద పిక్చర్. అదానీ గ్రూప్కి లింక్ చేస్తూ ఎలిగేషన్స్ అనేవి, తన ఇంట్రెస్ట్ కూడా ఉంది అనే దాని మీద ఆయన ఎలిగేషన్స్ అనేవి చేశారు. ఆ తర్వాత ఇప్పుడు ఈవెన్ ద సెబీ ఎంప్లాయీస్ ఒక 200 ఎంప్లాయీస్ ఒక 35 lakhs ఉన్న శాలరీ ఉన్న హై ప్రొఫైల్ ఎంప్లాయీస్ అందరూ కూడా సెబీ బయటకు వచ్చి తనకి ఎగెయినెస్ట్గా మనకి అక్కడ చేయడం జరిగిందండి. అంటే ప్రొటెస్ట్ చేశారు. సో టాక్సిక్గా ఉంది, చాలా ప్రెషర్ ఉంటుంది మా జాబ్స్లో అని. సో వెయిట్ అండ్ వాచ్ ఒక పబ్లిక్ అకౌంట్ కమిటీని కూడా వేశారండి. అసలు ఈ ఎంటైర్ ఈ ఎపిసోడ్ ఆఫ్ సెబీ రెగ్యులేటర్ మీద వస్తున్న ఈ రకరకాల అంటే 4 to 5 ఎలిగేషన్స్ వచ్చాయి మాధవి బురి పుచ్ మీద. దీని మీద అన్నిటికీ కలిపి ఒక కమిటీ అయితే వేశారు. సో హౌ వీ నీడ్ టు సీ ద అవుట్పుట్ ఆఫ్ దట్ కమిటీ ఏమిస్తుంది, వాళ్ళ డ్రాఫ్ట్ ఏం చేస్తారు, ఫైనల్గా మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఎలా ఉంటుందనేది. సో ప్రాఫిట్ బుకింగ్ ఒకవైపు జరుగుతుందండి, ఒకవైపు గ్లోబల్ అండ్ ఇక్కడ కూడా మనకి ఇలాంటి న్యూస్ వచ్చింది. సో నౌ వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. సో ఈ టైంలో కూడా మీరు ఏమైనా బై చేసుకోవాలి అంటే దెర్ ఈజ్ ఓన్లీ వన్ గుడ్ న్యూస్ ఇన్ దిస్, దట్ ఈజ్ రైల్వేస్ నుంచి ఒక గుడ్ న్యూస్ వచ్చిందండి. దెర్ ఈజ్ అ హ్యూజ్ ప్రాజెక్ట్ ఈజ్ స్టార్టెడ్, దట్ ఈజ్ వందే భారత్ ట్రైన్స్ని బై 2030 కల్లా 800 ట్రైన్స్ని తీసుకొద్దాం అనుకుంటున్నారు. సో ఈ ప్రాజెక్ట్ అయితే వచ్చేసిందండి. సో దీనికి సంబంధించిన ఈ ప్రాజెక్ట్ వల్ల కొన్ని కంపెనీస్ అయితే ఈ రైల్వేకి సంబంధించిన కొన్ని కంపెనీస్ పాజిటివ్గా మూవ్ అవబోతున్నాయి. దట్ ఈజ్ రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్ అండ్ బిఎంఎల్ బిహెచ్ఈఎల్. సో ఈ ప్రాజెక్ట్ వల్ల కొన్ని రైల్వే స్టాక్స్ అయితే పాజిటివ్గా మూవ్ అవుతున్నాయండి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ న్యూస్ అండ్ గుడ్ న్యూస్ ఈజ్ రిలయన్స్ లాస్ట్ టైం ఏజీఎంలో ప్రపోజ్ చేశారండి 1:1 బోనస్ షేర్స్. నౌ ఇట్ ఈస్ రియాలిటీ. దే హ్యావ్ కన్ఫర్మ్ దట్ దే ఆర్ గివింగ్ ద 1:1 రేషియోలో. అంటే మీకు ఒక షేర్ ఉందంటే రిలయన్స్ ఇంకొక షేర్ మీకు బోనస్ షేర్గా ఇవ్వబోతున్నారు. సో ఆ న్యూస్ అయితే పాజిటివ్గా మనకి కనిపిస్తుంది. అలానే మార్కెట్లో కొన్ని నిఫ్టీస్ మనకి ఇండెక్స్లు అనేవి వచ్చాయండి. సో నిఫ్టీలో 3 ఇండెక్సెస్ అనేవి వచ్చాయి. ఒకటి ఏంటంటే నిఫ్టీ టాప్ 10 ఈక్వల్ వెయిటెడ్ ఇండెక్స్ అనేది ఒకటి స్టార్ట్ అయింది. అలానే నిఫ్టీ ఈవీ అండ్ న్యూ ఏజ్ ఆటోమేటివ్ అనే ఒక ఇండెక్స్ స్టార్ట్ అయింది. అలానే నిఫ్టీ ఇండియా టూరిజం అనే ఒక ఇండెక్స్లో అనేవి మనకి మార్కెట్లో ఎంటర్ అయ్యాయి. సో ఇవి కాకుండా కొన్ని ఎన్ఎఫ్ఓస్ కూడా మార్కెట్స్లో ఉన్నాయండి. సో అందులో ఇంపార్టెంట్ ఎడల్వైజ్ నిఫ్టీ బ్యాంక్ ఈటీఎఫ్ 3rd నుంచి 6th వరకు ఉన్న, హెచ్ఎస్బిసి ఇండియా ఎక్స్పోర్ట్ ఫండ్ 5th to 19th సెప్టెంబర్, ఇన్వెస్కో టెక్నాలజీ ఫండ్ 13th September to 17th September, Kotak Tourism Nifty Index 2nd September to 16th September, and Motilal Oswal Nifty 500
మొమెంటమ్ 50 ఇండెక్స్ 4th సెప్టెంబర్ నుంచి 18th వరకు ఉంది. అలానే యూటీఐ నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్ అనేది కూడా ఒక NFO రాబోతుంది, అది 2nd నుంచి అండ్ 16th వరకు అండి. సో ఈ విధంగా మనకి NFOs మార్కెట్లో ఉన్నాయి. అది కాకుండా మనకి ఈ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ IPO కూడా స్టార్ట్ అయ్యిందండి. సో దట్ ఈస్ ఆల్సో షోయింగ్ వెరీ ఇంట్రెస్ట్. సో మీకు ఆల్రెడీ బజాజ్ ఫైనాన్స్ షేర్స్ ఉన్నట్లయితే తప్పకుండా ఇది మీకు అలాట్మెంట్ కూడా జరుగుతుంది. So these are all the inputs for this week. Thank you for watching.